సీ మైన్స్. ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు సముద్రపు మందు పాత్రలు కీలక పాత్ర పోషించబోతున్నాయా? అమెరికా నౌకాదళం కోసం ఇరాన్ సముద్రంలో మైన్లు అమర్చిందా? హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ఈ నయా బాంబులపైనే ఆధారపడిందా? అందుకే ట్రంప్ ఇప్పుడు సముద్రపు మందు పాత్రల గురించి మాట్లాడుతున్నారా? భూతల యుద్ధంలో మందు పాత్రల గురించి విన్నాం. మరి సముద్రంలో మందు పాత్రలు ఎలా పనిచేస్తాయి? వాట్స్ ది స్టోరీ? అమెరికా కాంగ్రెస్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ వద్ద 5,000 నుంచి 6,000 వరకు నౌకాదళ మందు పాత్రలు ఉన్నాయని ఈ రిపోర్టు బాంబు పేల్చింది. అవసరమైతే ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధిలో నౌకాయానాన్ని అడ్డుకునే సామర్థ్యం ఇరాన్కు ఉందని ఆ నివేదిక చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోవడానికి ఇరాన్కు క్షిపణుల కంటే నౌకాదళ మైన్లపైనే ఎక్కువగా ఆధారపడుతుందని తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి చాలా తక్కువ లోతుతో ఉండడంతో పాటు అక్కడి నౌకాయాన మార్గాల వెడల్పు 2 మైళ్లు మాత్రమే. దీంతో ఈ మార్గంలో మందు పాత్రలు అమరిస్తే నౌకల రాకపోకలు సులభంగా నిలిచిపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికన్ కాంగ్రెస్ నివేదిక ప్రకారం ఇరాన్ వద్ద ప్రముఖంగా 3 రకాల సముద్రపు మందు పాత్రలు ఉన్నాయి. ఇందులో లింపెట్ మైన్లు ముఖ్యమైనవి. వీటిని నౌకల గోడలకు అతికిస్తారు. టైమర్ సెట్ చేస్తే అవి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇక సముద్రంలో తేలియాడుతూ నౌకలు తాకగానే పేలిపోయే మూర్డ్ మైన్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతకంటే ముఖ్యంగా చాలా చౌకైనవి. ఇవి నీటి అడుగు భాగంలో ఉండి నౌక వీటిపై నుంచి వెళ్ళగానే సెన్సార్ల సహాయంతో పేలిపోయేవి బాటమ్ మైన్లు. ఇవి శబ్దం, ఒత్తిడితో పాటు అయస్కాంతం తరంగాలను పసిగట్టి వెంటనే పేలిపోతాయి. వీటిని ఎలాంటి రాడార్లు పసిగట్టలేవు. వీటితో పాటు అత్యంత ప్రమాదకరమైన కొన్ని మైన్లు నౌక కింద నుంచి రాకెట్ వార్ హెడ్ పైకి కాల్చి నౌక బాడీని దెబ్బతీయగలవు అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ 3 రకాల మైన్లతో హర్మూజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. ఈ మైన్లు చౌకగా తయారవుతాయి. గుర్తించడం చాలా కష్టం. తొలగించడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కీలక మార్గాల్లో కేవలం కొన్ని వందల మైన్లు వేస్తేనే ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా వెళ్లే చమురు రవాణాలో 20 నుంచి 30% వరకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా గూఢచారి వర్గాల సమాచారం ప్రకారం హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొంతమేర మైన్లు ఏర్పాటు చేయటం ప్రారంభించినట్లు సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ చర్యలు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ముడి చమురు రవాణాలో సుమారు 20% ఈ మార్గం ద్వారా జరుగుతుంది. అందువల్ల హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గంగా భావిస్తున్నారు. ఇక ఈ పరిస్థితిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్లు వేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాల్సిందే అని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతోనే ఇప్పుడు సముద్రపు మందు పాత్రల విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.